23 మంది నామినేషన్లు వేసిన ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నెలకొంది. త్రిముఖ పోరు నేపథ్యంలో గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ లో లోక్సభ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో త్రిముఖ పోటీకి తెరలేచింది. బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మూడు పార్టీల మధ్య కూడా హోరాహోరీ పోరు కొనసాగుతున్న పరిస్థితి. నామినేషన్ల పర్వం ఇప్పటికే పూర్తి కాగా ఈ మూడు పార్టీలు కూడా పట్టు నిలుపుకుందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా సిట్టింగ్ స్థానమైన బీజేపీ తిరిగి పట్టు నిలుపుకుందుకు గెలిచేందుకు అవసరమైన ఎత్తులు కసరత్తులు చేస్తూ ఉంది. బీజేపీకి పార్లమెంట్ పరిధిలోనే నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో గత పార్లమెంట్ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన బీజేపీ ఈ ఎన్నికల్లో తిరిగి సీటును గెలుస్తామన్న ధీమాతో ఉంది. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా తమ 4 నియోజకవర్గాల్లో మెజారిటీ సాధించి సీట్ను గెలుచుకోవాలని కూడా ఒక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు, ప్రచారాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా కూడా బీజేపీ తెలంగాణలో ఖచ్చితంగా గెలిచే సీట్లలో ఆదిలాబాద్ కూడా ఒకటిగా చెబుతోంది. ఆ పార్టీకి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆదిలాబాద్లో తొలి సభ నిర్వహించారు. ఈ నేపథ్యంలో బీజేపీలో కొంత ఉత్సాహం కనిపిస్తుంది. అయితే ఏదైతే అభ్యర్థిని మార్చడం, సిట్టింగ్ ఎంపీ స్వయం బాబురావును మార్చి బీఆర్ఎస్ చెందిన మాజీ ఎంపీ నాగేష్కు టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీలో కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. చాలామంది నేతలు అసంతృప్తి గురయ్యారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎంపీ స్వయం బాబురావు ఇప్పటికి కూడా పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటున్నారు. మరోవైపు టికెట్ ఆశించి భంగపడ్డ రమేష్ రాథోడ్ కూడా అంటీ ముట్టినట్టుంటారు. ఈ నేపథ్యంలో బీజేపీ వీరందరినీ కూడా అధిగమించి ఏ విధంగా ముందుకు సాగుతుంది రాబోయే రోజుల్లోనే కూడా ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా కూడా ఈ స్థానం తమదే అని చెప్పి బీజేపీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే బీజేపీలోని పరిణామాలు అటు బీఆర్ఎస్లోని పరిణామాలను కాంగ్రెస్ అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట బీఆర్ఎస్ క్యాడర్ పైనే కాంగ్రెస్ ఎక్కువ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ముతోల్లో మాజీ ఎమ్మెల్యే విఠలరెడ్డి, అటు సిర్పూర్లో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ సెకండ్ థర్డ్ క్యాడర్ అందరినీ కూడా కాంగ్రెస్ లోకి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ క్యాడర్ను పూర్తి స్థాయిలో తీసుకోవడం ద్వారా బలోపేతం కావాలని ఒక ప్రయత్నాలు చేస్తోంది. ఎట్టి బస్సులో గెలుస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న పరిస్థితి. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ పరిధిలో ఒక్క ఖానాపూర్ సీటు మాత్రం గెలుచుకుంది. మిగతా నియోజకవర్గాలన్నింటిలో కూడా 3-4 స్థానాలకు పరిమితమైంది. ఈ అన్నింటినీ అధిగమించి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గెలుస్తామనేది కూడా ఒక ఆసక్తికరంగా మారింది. అయితే బీఆర్ఎస్ క్యాడర్ అటు బీజేపీలోని అసంతృప్త నేతలందరూ కూడా తమకు అనుకూలంగా మారతారని చెప్పి కాంగ్రెస్ విశ్వాసంతో ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన పథకాలు కావచ్చు, అదేవిధంగా వివిధ పార్టీల నుంచి వస్తున్న నేతల బలం వల్ల కావచ్చు తాము ఖచ్చితంగా బలపడ్డామని చెప్పి కాంగ్రెస్ విశ్వాసం వ్యక్తం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ఆదివాసీ మహిళకు మొదటిసారి టికెట్ ఇచ్చాము కాబట్టి ఏకపక్షంగా గెలుస్తామని చెప్పి కాంగ్రెస్లో ఒక విశ్వాసం అయితే వ్యక్తమవుతుంది. అదే సమయంలో బీఆర్ఎస్లో ఒక విధమైన నిర్వేదం కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా కాంగ్రెస్లోకి వలసలు వెళ్తున్న నేపథ్యంలో ఆ పార్టీ ఏ విధంగా నిలదొక్కుంటుందని ఆసక్తిగా మారింది. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అటు మాజీ మంత్రి జోగు రామన్న, ఖానాపూర్లో జాన్సన్ నాయక్, ఇటు ఎమ్మెల్సీ విఠల్ ఇలాంటి ముఖ్య నేతలందరూ మాత్రమే, అటు ఎమ్మెల్యేలు కోవలక్ష్మి తో పాటు అనిల్ జాదవ్ వీరందరూ కూడా పార్టీ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా అభ్యర్థి గెలుస్తామని చెప్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అదంతా కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా మారుతుందని చెప్పి కూడా పార్టీ నేతలు ఒకవేళ అంచనాలో ఉన్నారు. మొత్తం మీద కూడా ఈ 3 పార్టీలకు సంబంధించి అగ్రనేతలందరూ కూడా రాబోయే రోజులు ప్రచారం రాబోతున్నారు. ఆ 3 పార్టీలు కూడా ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసినట్లయితే ఓవరాల్గా పోలింగ్ ఓట్లను బట్టి చూసినట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ పరిధిలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎక్కువగా ఓట్లు పోలాయి. 2 స్థానాల్లో బీజేపీ ఉంది, 3 స్థానాల్లో కాంగ్రెస్ ఉంది. ఈ నేపథ్యంలో అధికారం మార్పిడి తర్వాత కాంగ్రెస్ తమకు పరిస్థితి అనుకూలంగా మారిందని చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద కూడా ఆదిలాబాద్ సీటు 3 పార్టీలు కూడా ప్రతిష్టంగా తీసుకున్నాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ చెప్తా ఉంది ఖచ్చితంగా గెలుస్తామని ఉంది. బీజేపీ సిట్టింగ్ స్థానం తమదే అంటోంది. అటు కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆదిలాబాద్ ను కైవసం చేసుకున్న కాంగ్రెస్ చెప్తుంది. మొత్తం మీద కూడా హాట్ గా మారుతుంది. రాబోయే రోజుల్లో మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడి పరిస్థితి.